అది ఒపీనియన్. నా అలాంటి వాళ్ళు కూడా జనాలే కాదు, నేను కూడా జనంలోకి వస్తా కదా బ్రో. సో అందుకని నేను నిఖిల్ అవుతాడా, నేను మన గౌతమ్ అవుతాడని అనుకుంటున్నా. నాకేమి నచ్చలే గేమ్ పరంగా. అవినాష్ ఎంటర్టైన్మెంట్లో హౌస్లో ఫుల్గా ఇస్తున్నాడు, ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. సో నాకు గౌతమ్ అవ్వాలని అనుకుంటున్నాను, నాకు ఇష్టం కాబట్టి. గౌతమ్ ఎవరు అనుకుంటున్నారు జనాలు? మామూలుగా ఎక్కువ సపోర్ట్ అయితే నిఖిల్కే ఉంది. అవుతాడు బ్రో, నేను చెప్తున్నానుగా, రాసి పెట్టుకోండి. గౌతమ్ ఖచ్చితంగా పక్కా విన్ అవుతాడు, కప్పుతో బయటకు వస్తాడు. అప్పుడు మీరే అంటారు అనమాట. టాప్ 2లో మన నిఖిల్ గౌతమ్ ఇద్దరు ఉంటారు. అది అదే సారీ. సో గౌతమ్ విన్ అవుతాడు, రన్నర్ ఏమో మనోడు అవుతాడు. అది నేను చెప్పబోతున్నా. నిఖిల్ అవుతాడని అనుకుంటున్నాను బ్రో. నిఖిల్ ఓకే. ఎందుకు బ్రో నిఖిల్కి ఓటింగ్ కూడా తక్కువ ఉంది అని అంటారు? లేదు నిఖిల్కి ఓటింగ్ బాగానే ఉంది. గౌతమ్ నిఖిల్ పోటాపోటీగా వాడుతున్నారు. మేబీ నిఖిల్ వస్తాడని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. అప్పుడు అవినాష్ ఒక డైలాగ్ కొట్టింది కదా, కమిడియన్స్కి ఇట్లా రాదు అని. కమిడియన్స్ మధ్యలోనే తీసేస్తారని రోహిణి ఇట్లా వీళ్ళిద్దరు అప్పుడు డైలాగ్ కొట్టారు. ఐడియా ఉందా? వాళ్ళు మధ్యలో వచ్చారు, మధ్యలోనే పోయారు. దానికి సంబంధం ఏంది? ఇంకా పోలేదు కదా. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు కదా, టాప్ 5లో ఉన్నాడు. అదే రోహిణి గారు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆ టాప్ 5లో ఉన్న అవినాష్ విన్ అవుతారు కామెడియన్ కానీ చాలా మంది అంటారు. అవినాష్ ఇంతకు ముందు ఒక సీజన్ వచ్చారు కాబట్టి ఈసారి గెలిచే అవకాశం లేదు. ఏదో అంటే కామెడీ కోసం ఏదో కామెడీ కోసం వాడుకుంటున్నారు అంతే.